హలో పిల్లలు! గత ఎపిసోడ్లో పాండవులు మరియు కౌరవులు హస్తినాపురం రాజభవనంలో కలిసి ఎలా పెరిగారో చూశాం కదా. వారు కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు వంటి గొప్ప గురువుల దగ్గర విద్యలు నేర్చుకున్నారు. వీళ్ళు విద్య, ఖడ్గయుద్ధం, మల్లయుద్ధం సాధన చేశారు. అర్జునుడు తన ఏకాగ్రత మరియు అంకితభావం వల్ల ద్రోణాచార్యుడికి అత్యంత ఇష్టమైన శిష్యుడిగా మారాడు. కాని అదే సమయంలో హస్తినాపురంలో ఇంకో విషయం జరుగుతోంది. ఎప్పుడూ చూడని ఒక కొత్త వీరుడు రంగప్రవేశం చేయబోతున్నాడు. ఈరోజు కథ ఆ ధైర్యవంతుడి గురించి. విధి ప్రసాదించిన మహాయోధుడు కర్ణుడు. ఒకరోజు రాజభవనంలోని రంగస్థలం ఉత్సాహంతో నిండిపోయింది. రాజకుమారులు తమ ప్రతిభను చూపడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. డప్పుల శబ్దం మార్మోగింది. అందరి చూపు ఆ రోజు నక్షత్రమైన అర్జునునిపైనే ఉంది. అతను అద్భుతమైన వేగంతో మరియు ఖచ్చితత్వంతో బాణాలు వదిలాడు. ప్రజలు చప్పట్లు కొడుతూ అర్జునా, అర్జునా అని హర్షధ్వానాలు చేశారు. అప్పుడే జనసమూహం మధ్యనుంచి ఒక ప్రశాంతమైన ధైర్యమైన స్వరం వినిపించింది. అర్జునుడు నన్ను ఎదుర్కోగలడా? అందరూ తిరిగి చూశారు. బంగారు కాంతితో మెరిసే ముఖంతో అక్కడ నిలబడి ఉన్నాడు. అతను భయమే తెలియని వీరుడిలా కనిపించాడు. అతనెవరూ అని ప్రజలు చర్చించుకున్నారు. ఆ యువకుడు చెప్పాడు, నేను కర్ణుడిని, ఒక రథసారథి కుమారుడిని. అర్జునునికి సవాలు విసురుతున్నాను. రంగస్థలం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. గురు ద్రోణాచార్యుడన్నారు, ఈ పోటీ రాజకుమారుల కోసం మాత్రమే, సాధారణ ప్రజల కోసం కాదు. కర్ణుడి హృదయం బాధతో నిండిపోయింది. అతను వెనక్కి తిరగబోతున్నప్పుడు యువరాజు దుర్యోధనుడు గర్వంగా లేచి ఇలా అన్నాడు, పుట్టుకే రాజకుమారుణ్ణి నిర్ణయిస్తే ఇప్పటినుంచే కర్ణుణ్ణి అంగదేశపు రాజుగా ప్రకటిస్తున్నాను. ప్రజలు ఆశ్చర్యంతో ఊపిరిబిగబట్టారు. దుర్యోధనుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. కర్ణుడు కృతజ్ఞతతో చిరునవ్వు చిందించి తన కొత్త స్నేహితుడికి నమస్కరించాడు. ఆ రోజునుంచి ఒక కొత్త స్నేహం ప్రారంభమైంది. బంగారు కవచం, బంగారు హృదయం కలిగిన యోధుడు, చరిత్రలో ఎప్పటికీ మెరిసే విధిని పొందిన కర్ణుడి కథ. మరి పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? నిజమైన స్నేహం దయ నుండి పుడుతుంది. ధైర్యం ఎక్కడినుంచి వచ్చినా ప్రతి హృదయంలో మెరవగలదు. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం మాంక్ టేల్స్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.